ఆలయాల ట్రస్ట్ బోర్డులప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అనిత గారు వాస్తవంగా ప్రతి గుడికి వెళ్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చాలా సార్లు దర్శనాలు చేసుకుంటున్నారు. పూజలు చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. వాస్తవంగా 2014, 19లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆమెకి ట్రస్ట్ బోర్డు సభ్యత్వం ఇచ్చారు టీటీడీ. బట్ ఆమె అంతకుముందు తను వివిధ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో, యూట్యూబ్‌లకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో తను క్రైస్తవ క్రైస్తవ బిలీవర్‌నని చెప్పేసి, పూర్తిగా క్రైస్తునే నమ్ముతానని చెప్పేసి, తను బైబిల్‌తోనే సహవాసం అని చెప్పేసి, బైబిల్ లేకుండా ఉండలేను అని చెప్పినటువంటి వీడియో బాగా వైరల్ అయ్యేటప్పటికి చివరికి ఆమె నాకు వద్దులే టీటీడీ బోర్డు మెంబర్ అని డ్రాప్ అయిపోయిందని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. లేదా ఆమెకి అది తీసేశారు అన్నటువంటి కోణం చెప్పి, బట్ ఫైనల్గా అయితే టాక్టికల్గా ఆమె పక్కకి తప్పుకున్నారు. ఆ రోజున క్రైస్తవురాలన్నాడు. బట్ ఆ తర్వాత నుంచి మాత్రం రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మనగనగాలంటే హిందువు అయితేనే కరెక్ట్ అన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ బొట్టు చక్కగా పెద్ద బొట్టు పెడతారు, సంప్రదాయబద్ధంగా ఉంటారు, బాధ్యతాయుతంగా మాట్లాడుతుంటారు, గుళ్ళకి రోజు దర్శనాలకు అది వెళ్తా ఉన్నారు. అంత జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడు టీటీడీ మన పార్టీ ప్రభుత్వం కూడా అక్కడ ఆమెకి గుళ్ళల్లో ఏ పోస్టులు వేయట్లేదు, అట్లాంటి ఇది కూడా ఇవ్వలేదు. బట్ ఆమె పూర్తిగా హిందువు అనేటటువంటి నమ్మే విధంగానే ఆవిడ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు దుర్గగుడికి సంబంధించినటువంటి బోర్డు విషయంలో బోర్డులో అందరూ మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని పెట్టారన్నటువంటి పేరుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గొడవ ఏంటంటే తిరువూరు నుంచి ఒక వివాదం వచ్చింది. దుర్గుడి ట్రస్ట్ బోర్డులో తిరువూరు టీడీపీ నాయకురాలు తరిగొప్పల పార్వతికి చోటు కల్పించారు. అయితే ఆవిడ తన కోడలి హత్య కేసులో కొడుకు భర్తతో సహా జైలుకి వెళ్ళి వచ్చారట. 90 రోజుల పాటు జైల్లో ఉన్నారట. అలాంటి వాళ్ళకి ఎట్లా అవకాశం కల్పిస్తారంటూ ఆ కోడలి కుటుంబం నిలదీయడంతో చర్చకు వచ్చింది. నేరస్తురాలను పార్తీగాని ట్రస్ట్ బోర్డు నుంచి తక్షణమే తొలగించాలంటూ ఆ కుటుంబం, బాధిత కుటుంబం డిమాండ్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది వ్యక్తిగత కేసుగా చూస్తారా, లేకపోతే ఇది సాధారణంగా డౌరీ హెరాస్మెంట్ కేసెస్ కాన్సెప్ట్లో చూస్తారా, లేకపోతే ఆ కేసులో ఉన్నది కాబట్టి పక్కన పెడతారా ఏంటనేది చూడాలి.